హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మా బాబు ఇక్కడ మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆటో ఎక్కాడు కాబట్టి. ఇక్కడ మా పెద్దోడు హాయ్ చెప్తున్నాడు వాడి స్టైల్లో. అండ్ వాడు నా వీడియోస్ చూసాడంట. అండ్ చూసి నేను కూడా ఇలానే చేస్తాను, ఇక్కడికి వచ్చాక నేర్పించు పిన్ని అని అంటున్నాడు. సరే అని చెప్పాను. అండ్ మేము ఈవినింగే స్టార్ట్ అవుతున్నామండి, పిల్లల స్కూల్ తర్వాతే. సో ఎందుకు వెళ్తున్నాం అత్తయ్య వాళ్ళ ఇంటికి అండి, ఒక పూజ ఉంది ఇవాళ మాకు. అండ్ పెద్ద లాంగ్ టైం ఉండదండి, జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ మా ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. అండ్ ఇక్కడ మా కో సిస్టర్ వాళ్ళు చూస్తున్నారు ఫోన్లో నా వీడియోస్, అవి ఎలా అని తీసానని చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము ఎందుకు వెళ్తున్నాం అత్తయ్య వాళ్ళ ఇంటికి అండి, చెప్పాను కదా పూజ ఉందని. సో ఈ పూజ ఏంది అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడైతే తెగ అల్లరి చేస్తున్నాడు ఆటోలో, అస్సలు కూర్చోట్లు, ఒక్క దగ్గర ఉండరు కదా వీళ్ళిద్దరు కలిసి, అంతే సంగతి. అండ్ మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయామండి. మా బాబు బయటనే వెయిట్ చేస్తున్నాడు నా కోసం, లోపలికి వెళ్ళట్లేదు. నేను వచ్చే వరకు అదేంటో ఏమో నాతో ఫుల్ బాండింగ్. అండ్ ఇక్కడైతే పూజకు కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఒగ్గు కథ చెప్పేవాళ్ళు, ఒగ్గు వాళ్ళు అంటారు కదా, అదండి వీళ్ళు. అండ్ ఎవ్రీ టైం మాకు వీళ్ళు వస్తారు. అండ్ వీళ్ళు ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా మేము వాళ్ళకి అన్నీ హెల్ప్ చేస్తున్నాము, అన్నీ అందిస్తున్నాము. అండ్ ఇది ఎల్లమ్మ తల్లికి మైలలు తీయడం అంటారు. ఎల్లమ్మ తల్లి అండ్ మల్లన్న స్వామి ఇంటి దేవతలుగా ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉండి ఉంటుంది. సో ఇది మైలలు తీసే ప్రాసెస్. ఎందుకంటే కళ్యాణం చేయించే ముందు మైలలు తీయాలి, మైలలు తీసి పెయింట్ అవన్నీ వేయించుకోవాలి, అది ప్రాసెస్. సో ఇప్పుడైతే ఇక్కడ మైలలు తీస్తున్నారు, ఇవన్నీ రెడీ చేస్తున్నారు. అండ్ చాలా నీట్గా, చాలా క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళు అది డోల్ తెచ్చుకుంటారు కదా, నేను అది ట్రై చేస్తుంటే ఇక చూడండి ఇద్దరు వచ్చేసారు. మనకు ఛాన్స్ ఉండదు, ఇంకా వాళ్ళిద్దరిది ఉంటుంది రాజ్యం. సో నేను కొట్టేది చూసి మా బాబు కూడా కొడుతున్నాడు. అండ్ ఇక్కడ మా పెద్దోడు అయితే పర్ఫెక్ట్గా కొడుతున్నాడండి. వాడి ఇది కొంచెం వాళ్ళలాగే సేమ్ ఒగ్గు వాళ్ళు ఎట్లా కొడతారో అలాగే కొడుతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ రెడీ చేసిస్తున్నారు. సో ఒగ్గు కథ స్టార్ట్ చేయడానికి. ఇక్కడ చూడండి మా వాడు ఎలా చేస్తున్నాడో, నాకు నేర్పిస్తున్నాడు, బట్ నాకైతే రావట్లేదు. మా చిన్న బాబు ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాడు. కొంచెం టెన్షన్గా ఉంది. లాస్ట్ టైం వాడు 3 months ఉన్నప్పుడు చేయించాము, అప్పుడైతే ఫుల్ ఏడ్చాడు, అసలు నన్ను కూర్చొని ఇవ్వలే. ఈరోజు ఎట్లా బిహేవ్ చేస్తాడో చూడాలి. సో వాడైతే దీంతో ఆడుతున్నాడు, ఇన్వాల్వ్ అవుతున్నాడు. కాసేపు తర్వాత చూడాలి ఎలా ఉంటాడో. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక టాయ్ అయితే వాడి చేతిలో ఉంటుంది. ఇక్కడ చూడండి వాడు ఏం పట్టుకున్నాడు, ఎవ్రీ టైం ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశారు. సో మైలలు దిగడం, మైలలు తీసిన తర్వాత ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను, ఎలా తీస్తారు మైలలు అనేది. సో చూడండి. అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దేవుళ్ళ గురించి, ఆ స్టోరీస్ గురించి, అసలు ఎందుకు మైలలు తీస్తారు అనేది కూడా చెప్పారు. మైలలు అంటే అది ఏంటి అనేది కూడా నాకు కూడా తెలీదు. సో ఇది సెకండ్ టైం నేనైతే వినడం, చూడడం. తర్వాత ఇంకా ఇంటి మెంబర్స్ అందరికీ ఒక్కొక్కటిగా అమ్మవారి విగ్రహం, అమ్మవారి రూపం, ఫొటోస్ అన్నీ ఇచ్చి ఈ పూజ మండపం చేశారు కదా అందులో పెడతారు. అదైతే నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఇక్కడ మా అందరికీ ఒక్కొక్కరికి ఇచ్చారు. 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇస్తే అక్కడ పెట్టేస్తున్నారు. సో నాకు కొంచెం టెన్షన్గా ఉంది, ఎక్సైటెడ్గా ఉంది, హ్యాపీగా ఉంది. అంటే మిక్స్డ్ అనమాట. ఫస్ట్ టైం కాదు కానీ సెకండ్ టైం. సో ఫస్ట్ టైం బాబు ఇంకా చిన్నగా ఉండే, సో అప్పుడంత క్లియర్గా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు, వాడిని చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ మా వాడైతే మీకు ఎక్కువ ఏమంటారు, నా పక్కనే ఉంటారు, నన్ను వదిలిపెట్టదు అసలు. అండ్ ఇక్కడ వాడు క్లాప్స్ కొడుతున్నాడు. అండ్ పూజలో చెప్తూ ఉంటే అలా చేస్తున్నాడు. కొంచెం బెటరే అనిపించింది నాకైతే వాడు ఇన్వాల్వ్ అవ్వడం అది. సో పూజలో ఏం
ఏం చెప్పారు అంటే మహిళలు మబ్బులు చిక్కులు చీదులు అనేది ఏంటి అంటే ఏం లేదండి, మన మీద కానీ దేవుని మీద కానీ దిష్టి ఉన్న ఏదైనా చెడు ప్రభావం ఉన్న అది పోవడానికి చేపిస్తాము. ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మనకు కొంచెం సోమరితనంగా లేజీగా అంటే మబ్బుగా ఉంటాం కదా, సో అది పోవడానికి. ఏదైనా చిక్కులు అంటే ఏదైనా చేద్దామంటే ప్రతిసారి ఏదో ఒకటి మన గోల్ రీచ్ అవ్వకుండా ఏదో ఒక చిక్కు అంటే ఇంకోదానికి లింక్ లేకుండా చిక్కులు వస్తుంటాయి కదా, సో అది పోవడానికి. సో ఇవన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి ఇదైతే చేస్తారని చెప్పారు. అండ్ ఇంకో స్టోరీ ఏం చెప్పారంటే ఒక అతను ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వదు, ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. బట్ ఇంకో పర్సన్ అసలు పూజలు ఏం చేయరు, బట్ వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవుతారు, ఎదుగుతారు, అన్నీ వాళ్ళు అనుకునే అన్నీ వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం చేసుకున్న పాపపుణ్యాలు ఏదైనా సరే అండి, పాపపుణ్యాలు అయితే కౌంట్ అవుతాయి. ఈ జన్మన గత జన్మన వచ్చే జన్మన అన్నిటికీ లింక్ పాపపుణ్యాలు. సో ఎప్పుడైనా కానీ కొంచెం పాజిటివ్గా అండ్ కొంచెం అవతల వ్యక్తి అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళకి కన్వీనియన్స్గా ప్రతిసారి మనదే కాకుండా అవతల వాళ్ళకు కూడా. సో ఏదైనా కానీ పూజ చేస్తేనే కాదు, పూజ చేసినప్పటికీ కొన్నిసార్లు జరగవు కొన్ని. సో మన పాపపుణ్యాలన్నీ కౌంట్ అవుతాయి. సో అది దృష్టిలో పెట్టుకొనే చేయాలని చెప్తున్నారు. అండ్ ఇంకా మా బాబు అయితే సతాయించడం స్టార్ట్ చేశాడు. ఎందుకు అంటే ఆల్రెడీ కొంచెం టైం పట్టింది అక్కడ పూజ అవ్వడానికి. ఇంకా వాడు అంతసేపు ఓపికగా ఉండలేడు, చాలాసేపు ఓపికగా ఉన్నాడు. ఇంకా లాస్ట్ మూమెంట్లో కొంచెం చిరాకు చేస్తున్నాడు. అండ్ ఇంకా నాకైతే బాగా అనిపించింది, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కూడా కొన్ని విషయాలు తెలిసాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.